నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. సభ స్టార్టింగ్ నుంచి గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు చైర్మన్ పోడియం ముందు ఆందోళన చేశారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పత్రాలను చింపివేసి ఆయనపై విసిరేశారు. ఆందోళన విరమించాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. సభ్యుల గందరగోళం మధ్యనే సభ కొనసాగుతోంది. రాహుల్కు సిబిఐ వద్దు, రేవంత్కు సిబిఐ ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. మీరు చింపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ. కెమెరాలలో మీరు చింపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో మీరు చింపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ. కెమెరాలలో మీరు చింపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో మీరు చింపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, బీఆర్ఎస్ సభ్యుల నిరసనపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. కావాలనే బీసీ రిజర్వేషన్ బిల్లును బీఆర్ఎస్ అడ్డుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. కెమెరాలలో మీరు చింపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో మీరు చింపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ. కెమెరాలలో మీరు చింపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో మీరు చింపేసినట్టు వచ్చింది, డోంట్ వరీ, కూర్చోండి సార్. మధు గారు, కెమెరాలలో వచ్చింది, డోంట్ వరీ. కెమెరా తెలంగాణ శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. సభ స్టార్టింగ్ నుంచి గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు చైర్మన్ పోడియం ముందు ఆందోళన చేశారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పత్రాలను చింపివేసి ఆయనపై విసిరేశారు. ఆందోళన విరమించాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. సభ్యుల గందరగోళం మధ్యనే సభ కొనసాగింది. రాహుల్కు సిబిఐ వద్దు, రేవంత్కు సిబిఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు.